అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆల్పి నక్షత్రాలు. మార్నింగ్ పూజ చేసుకున్నాను కదండి, సాయంత్రం కోశమండ దీపం పెట్టుకుంటాను అన్నాను కదా. కోశమండ దీపం ఎలా పెట్టుకోండి సింపుల్గా చూపిస్తున్నానండి. నేను బయట మార్కెట్ నుండి బూడిద గుమ్మడికాయ తెచ్చుకున్నాను. అయితే ఈ గుమ్మడికాయని కొయ్యాలి కదండి, ఇది జెంట్సే కొయ్యాలంట, ఆడవాళ్ళు కొయ్యకూడదు అన్నారు. సో నేను బయటే కట్ చేయించుకొని ఇంటికి తెచ్చుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసేసుకొని నేను పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని గుడికి వెళ్ళిపోయానండి. గుడిలోనే దీపానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని, అంటే 8 బొట్లు అండి, 8 బొట్లు పెట్టి నేను దీపం వెలిగించుకున్నాను. ఇంకో స్వామివారి దగ్గర పూజ చేసుకున్న గారెల మాల ఉంది కదండి, నాకు ఇక్కడ పెట్స్ ఏమి కనిపించలేదు, అంటే బ్లాక్ కలర్లోది. నాకు ఏం చేయాలో తెలియక తీసుకొచ్చి స్వామివారి పాదాల కాడే పెట్టేసానండి. మరి సాయంత్రం పూజ కాడికి దద్దోజనం కానీ గారెలు కానీ కావాలి కదండి. నేను మళ్ళీ మాల కట్టి తీసుకొచ్చి స్వామివారికి వేసుకున్నాను. పూజ ఎలా చేసుకున్నానంటే, ముందు నేను కింద ఒక పేపర్ వేసుకుని దానిపైన పసుపు కుంకుమ వేసి, దానిపైన మనం ఎంత క్వాంటిటీ తెచ్చుకున్నామో అంత క్వాంటిటీ ఉప్పుని పైన నీట్గా పేర్చుకొని, దానిపైన ఈ దీపాన్ని అంటే కాయని తీసుకొచ్చి దాని మీద పెట్టి చుట్టూ నవధాన్యాలని అలాగే నల్ల నూనెల్ని పైన జల్లుకొని నువ్వుల నూనె వేసి దీపం వెలిగించుకోవాలండి. ఏకవత్తి నాకు బయట పెద్ద ఒత్తి దొరికింది, తీసుకొచ్చి నేను పెట్టుకుని హారతి ఇచ్చుకొని నేను పూజ ముగించుకున్నానండి. మనకి ఇంకా వీలవుతే కనుక దీపం కొండేంత వరకు ఉంటామండి. అలా ఉన్నప్పుడు స్వామివారికి కాలభైరవ అష్టకం ఉంటుంది కదండి, అదొక 11 సార్లు చదువుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుకండి రోజు మొత్తం మీద ఒక 108 సార్లు చదవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ని ప్రెస్ చేసి మా తదుపరి వీడియోని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.